ఇవాళ ప్రపంచమంతా మాట్లాడుతున్న విషయము రష్యా వాళ్ళ న్యూక్లియర్ డ్రిల్స్. అంటే లిటరల్గా బెలారస్ అనండి రష్యా యొక్క సరిహద్దుల్లో ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ను రష్యా వాళ్ళు డిస్ప్లేలో ఉంచి చూసుకోండి. మేము ఎంతవరకు సహనాన్ని పాటించాలో పాటించాము, ఇక మీదట కుదరదు. కాబట్టి మేము మా శత్రువుల పైన ఇలాంటి మిసైల్స్ను వాడబోతున్నాము, కుదిరితే మీరు ఆపుకోండి. అంటే నాటో వాళ్ళు కూడా ఇలాంటి ఒక డ్రిల్లును చేద్దామని అనుకున్నారట, మొదలుపెట్టారు. ఇంతలో అమెరికా వైపు నుంచి వద్దురా బాబు, మీరు వాళ్ళని కెలకకండి, ఆల్రెడీ చాలా డ్యామేజ్ జరిగిపోయింది, ఇంకా కూడా మీరు పుతిన్ యొక్క కోపాన్ని చూడలేదు, ఇంత జరిగి కూడా అసలు సిసలైన యుద్ధము అనేది స్టార్ట్ కాలేదు, దానిని స్టార్ట్ చేసి మీరు అమెరికాను ప్రమాదంలో పడేకండి. చూడండి ఫ్రెండ్స్, మొన్న మాట్లాడాను, పుతిన్ గారు ఫోన్ చేసి డొనాల్డ్ ట్రంప్కి ఒక హెచ్చరిక జారీ చేశారు. 2.5 గంటల సేపు ఈ కాన్వర్సేషన్. అందులో ఏమిటి విషయం అంటే ఇదే, చాలు ట్రంప్ గారు చాలు, అలాస్కాలో మనం కలిసేమో మాట్లాడాము, ఏమి రిజల్ట్స్ లేవు, మీకు నేను ఆఖరిసారి చెప్తున్నా, ఇక మీదట నా వైపు నుంచి ఎటువంటి హెచ్చరికలు ఉండవు. మీకు ఇంత ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఏర్పడి తీవ్ర స్థాయిలో నష్టాలు జరిగితే పుతిన్ గారు ఎందుకండి ఇలా చేశారని మీరు మాత్రము ఫోన్ చేసి నాతో మాట్లాడకండి. సర్వము అయిపోయింది, ఇక రష్యా ఉపేక్షించదు అని క్లియర్గా పుతిన్ గారు ట్రంప్ గారికి చెప్పడమే ఈ టెలిఫోనిక్ కాన్వర్సేషన్లో ఉండే అతి ముఖ్యమైన అంశం. సో ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఈ యుక్రెయిన్ యొక్క అధ్యక్షుడు జెలెన్స్కీ మళ్ళీ మరొక్కసారి అమెరికా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారిని కలిశాడు. వీళ్ళు ఇద్దరు కూర్చొని ఇంటర్నేషనల్ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. సో నేను ఇంకా కూడా రష్యాతో నెగోషియేట్ చేస్తున్నాను, పుతిన్తో మాట్లాడుతున్నాను, ఈ యుద్ధాన్ని ఏదో ఒక రకంగా ఆపాలని అనుకుంటున్నాను, జెలెన్స్కీ కూడా బాగానే కోఆపరేట్ చేస్తున్నారు, ఆయన కూడా యుద్ధాన్ని ఆపాలనుకున్నారు, ఇవన్నీ మాట్లాడారు. తరువాత ఒక లంచ్ ప్రోగ్రామ్ ఉంటుంది కదండి, సో వీళ్ళు లోపలికి వెళ్ళారు, మీడియాను అలో చెయ్యలేదు. మీకు అతి ముఖ్యమైన వాళ్ళు ఒక 2-3 మాత్రమే మీకు ఆ గదిలో ఉన్నారు. తరువాత డొనాల్డ్ ట్రంప్ జెలెన్స్కీని ఉద్దేశించి బండ బూతులు తిట్టాడు, ఎఫ్ వర్డ్ను కూడా వాడాడు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు, ఎఫ్ వర్డ్ అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, మీకు బూతులు తిట్టి నీకు బుద్ధుందా, పుతిన్ నిన్ను సర్వనాశనము చేస్తాడు, అతను చెప్పినట్టు ఒప్పుకో, ఈ డోనాన్స్క్ రీజన్ని నువ్వు రష్యాకు అప్పచెప్పే, యుద్ధాన్ని ఆపేసేయి అంటే ట్రంప్కి తెలియని విషయం ఏంటి, జెలెన్స్కీ కూడా ట్రంప్ లాంటి వ్యక్తే. అతను తన సొంత ఎజెండా కోసం జైలుకు వెళ్ళి మరణ శిక్ష అనుభవించకుండా ఉండాలి అంటే మీకు యుక్రెయిన్లో ఎలక్షన్స్ పెట్టకూడదు, నాదే సర్వాధికారము, ఇది జరగాలి అంటే యుక్రెయిన్ రష్యా యుద్ధము ఇలా కొనసాగాలి, ఇది ఇతని అజెండా. మరి ఎందుకండి పని కట్టుకొని అమెరికాకు వెళ్ళాడు అంటే మీకు దొంగ ఏడుపండి. అంటే మీరు నాకు ఆయుధాలు ఇవ్వాలి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇవ్వాలి, ఫండింగ్ ఇవ్వాలి, అప్పుడే నేను రష్యాతో యుద్ధము చెయ్యగలను, ఇన్ని మాట్లాడతాడు కదా. ఇలాగ మళ్ళీ ఇంకొకసారి ఏడవడానికే అమెరికా వెళ్ళాడు. ఇప్పుడు అమెరికా ప్రాబ్లం అంతా మీరు చూశారు అనుకోండి, ఈ యుద్ధమే కదండి. ఏముందండి అమెరికాకి ఎక్కడి నుంచి అండి ప్రాబ్లం అనుకోవచ్చు. చైనాపై టారిఫ్స్ అన్నాడు, చైనా వస్తువులు ఇవాళ అమెరికా రావడం లేదు, ప్రజలు గగ్గోల పెడుతున్నారు, 1.3 ట్రిలియన్ వ్యాపారం పోయింది. తరువాత భారత్ నెక్స్ట్ లెవెల్లో మీకు పెద్ద మార్కెట్. సో మన ఎక్స్పోర్ట్స్ కూడా ఇవాళ డ్రాస్టికల్గా పడిపోవడం. సో మన సరుకులు కూడా అమెరికాకు వెళ్ళడం లేదు. మరి ఇదే పరిస్థితి, టారిఫ్ అంటాడు కదా. సో ప్రతి ఒక్క దేశముతో టారిఫ్ అన్నాడు, దీనికంతా మీరు మూలాలు వెతికారు అనుకోండి, రష్యా యుక్రెయిన్ యుద్ధం. కాబట్టే రష్యన్ ఆయిల్స్ కొనకండి, టారిఫ్ని ఎత్తివేస్తాను అంటాడు. మరి ఈ దేశాలు మోదీ లాంటి వాళ్ళు, జీ జింగ్పింగ్ లాంటి వాళ్ళు వింటారా? వినరు. నువ్వేంట్రా బోడి నాకు చెప్పడము, నేను నా దేశం కోసం ఏం కావాలో చేస్తాను, క్లియర్గా చెప్పారు. కానీ అమెరికాకు ప్రాబ్లం ఏమిటి అంటే రేపు ప్రజలు తిరగబడితే ఈ రష్యన్ ఆయిల్స్ని పెట్టుకొని నువ్వు ఎందుకు వీళ్ళతో గొడవ పడుతున్నావు? చైనా భారత్ లాంటి దేశాలతో గొడవ పడితే మనమే కదా నష్టపోతాము. వాళ్ళు ప్రొడ్యూసింగ్ కంట్రీస్, వాళ్ళ దగ్గర నుంచి సరుకులు వస్తాయి, మనం కొనుక్కుంటాము,
మనం కొనుక్కోవాలి అంటే అక్కడి నుంచి సరుకులు రావాలి కదరా. అది లేకుండా కామన్ మ్యాన్ ఎలా బతుకుతాడు? నువ్వు ఎలాగో నీ పబ్బము గడిపేసుకుంటావు, మాకు కుదరదు కదా అని చెప్పి అమెరికాలో మీకు ఒక సివిల్ వార్ వస్తే, ఆల్రెడీ మొన్న మాట్లాడాం కదా, 70 లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపో, నీ వల్ల మాకు చాలా పెద్ద నష్టము అని చెప్పి వీళ్ళు ఇంతంత పెద్ద గొడవలు, రేపు ఇదే ఒక సివిల్ వార్గా మారితే అప్పుడు పరిస్థితి ఏమిటి? కాబట్టి ట్రంప్ జెలెన్స్కీని కన్విన్స్ చేసే పరిస్థితిలో ఇవాళ ఉన్నాడు. ఇప్పుడు పుతిన్ గారు ట్రంప్ గారికి చెప్పేదంతా ఇదే, అనవసరంగా నువ్వు కెలకకు, మేము మా వ్యాపారాలేవో చేసుకుంటున్నాము, ఇక యుక్రెయిన్ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. ఇవాళ మళ్ళీ ఫండింగ్ అంటున్నావు, టోమాహాక్ లాంటి మిజైల్స్ మేము యుక్రెయిన్కి ఇవ్వబోతున్నాము అంటున్నావు. నీ వరకు ఓకే, నీ వ్యాపారం, కానీ మా గురించి ఆలోచించు. వాళ్ళకి ఎవరైతే ఆయుధాలు ఇస్తున్నారో, వార్ ఫండింగ్ ఇస్తున్నారో వాళ్ళందరూ మా శత్రు దేశాలు. ఇందులో ఇమీడియట్గా నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్వి డొనాల్డ్ ట్రంప్, యు ఆర్ ఏ గుడ్ ఫ్రెండ్, నీ కెరియర్ మా రష్యాలోనే మొదలైంది. నువ్వు అనవసరంగా ఈ విషయాలలో, ఇప్పుడు యూరోప్ వాళ్ళు మాపై యుద్ధము అన్నారు, నాటో అన్నారు, నువ్వు నాటో నుంచి వెళ్ళిపో, నువ్వు నాటోతో కలవకు, వీళ్ళ అంతు నేను చూస్తా. నేను ఎలాంటి అస్త్రాలు వాడతాను అంటే యూరోప్లో ఉండే దేశాలు అందరికీ తెలుసు. సో ఇవాళ మీకు ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ను వాళ్ళకి డెమోగా చూపిస్తున్నా. నా సరిహద్దులంతా కూడా మోహరించేశాను. ఇందులో న్యూక్లియర్ వార్ హెడ్స్, అంటే రేపు న్యూక్లియర్ యుద్ధము రావడానికి 90% ఫ్రెండ్స్, ఇది ఎలా ఉంటుందంటే ఏదో మనం మాట్లాడుతున్నాము, వింటున్నాము, ఆ వార్తలో అనుకుంటాము, సడన్గా ఒక రోజు ఎవరు ఊహించని విధంగా ఇది వేరే లెవెల్కి వెళుతుందండి. ఇదే పుతిన్ గారు ట్రంప్ గారికి చెప్తున్నారు. అమెరికా రష్యా యుద్ధము అంటే ఇది 3వ ప్రపంచ యుద్ధం, మేమైతే రెడీగా ఉన్నాం, ఎందుకంటే వీ లూజ్ నథింగ్. మా మీద మీరు శాంక్షన్స్ విధించేశారు, సో మేము సర్వైవ్ అవ్వడానికి ఎన్నో పనులు చేస్తున్నాం. మీరు అలా కాదు, మాతో శత్రుత్వము అన్నప్పుడు మా అస్త్రాలను కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అమెరికా నువ్వు కూడా ఇందులో భాగమే. కాబట్టే చూడండి ఫ్రెండ్స్, ఒక మిజైల్ను వీళ్ళు వాడారు, ఇది నీకు న్యూక్లియర్ మిజైల్ అండి. అలాస్కా, మొన్న వీళ్ళు కలిసే చూసారా, అలాస్కా వద్దే రష్యా వాళ్ళు ఈ మిజైల్ను వాడి ప్రపంచానికి చూపించారు. ఇప్పుడు దీనికి అంతా కూడా మీరు ఫౌండేషన్ని చూసారు అనుకోండి, అలాస్కాలో వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడారు. సో ఏదో ఒక రకంగా జెలెన్స్కీని నేను కన్విన్స్ చేస్తాను అని డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. కానీ ఈ ప్రపంచములో జెలెన్స్కీని ఎవరు కన్విన్స్ చేయలేరండి, ఎందుకంటే వాడికి తెలుసు వాడు ఏం చేస్తున్నాడో. వీళ్ళందరినీ కూడా వాడు మోసము చేస్తున్నాడు, ఒక పెద్ద కుట్ర యుక్రెయిన్పై పన్నుతున్నాడు, అది వీళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. నాకు తెలిసిన ఒకే మార్గం, ఇప్పుడు మా మిత్రులు ఎవరిని కలిసి మాట్లాడినా ఆ జెలెన్స్కీని లేపేస్తేనేనండి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్. మన భారతీయులు మాట్లాడుతారు, అంటే మనకు తెలుసు సొల్యూషన్ ఎక్కడ ఉంది. ఆ జెలెన్స్కీ బతికున్నంత కాలము కూడా ఈ యుద్ధం ఇలాగే ఉంటుంది, మీకు యుక్రెయిన్ ప్రజలు ఇలాగే కష్టపడుతూ ఉంటారు. రష్యా వాళ్ళు మెల్లమెల్లగా యుక్రెయిన్లో ఉండే భూభాగాలనంతా కూడా ఎనెక్స్ చేసుకుంటూనే వెళ్తూ ఉంటారు, ఇది ఆగదు. కాబట్టి పుతిన్ గారు, ఇది ఆగాలని అనుకుంటున్నావా? ముందు యుక్రెయిన్కి సపోర్ట్ని మానేసి ఆ జెలెన్స్కీని పదవి నుంచి తీసేసి మళ్ళీ యుక్రెయిన్లో ఎలక్షన్స్ పెట్టు, ప్రజలు ఎవరిని ఎంచుకుంటారో వాళ్ళే యుక్రెయిన్ పరిపాలకులు, అప్పుడు నేను మాట్లాడతా, యుక్రెయిన్ వెళ్ళి మాట్లాడతా. ఎందుకంటే యుక్రెయిన్ కూడా నా దేశంలో ఒక భాగమే కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ జెలెన్స్కీ ఉండగా ఇది జరగదు, నువ్వు వాడికి చెప్పు, నువ్వు సేఫ్గా ఉండు. అలాస్కా వద్ద మేము అణు అస్త్రాలను వాడుతున్నాము, అలాస్కా నుంచి అమెరికా ఎంత దూరము, నీ యొక్క మేజర్ సిటీస్ అంతా కూడా ఎక్కడ ఉన్నాయో చూసుకో. ఈ గొడవల్లో నువ్వు ఇన్వాల్వ్ అయ్యి అమెరికాను ప్రమాదములో పడేసేకు. పెద్ద పెద్ద నగరాలు, చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ సర్వము కుప్పకూలిపోతుంది అని చెప్పి పుతిన్ వైపు నుంచి చాలా పెద్ద వార్నింగ్ డొనాల్డ్ ట్రంప్కి ఇవ్వడం జరిగింది. ఇదే ఇవాళ వీళ్ళు చేస్తున్న న్యూక్లియర్ డ్రిల్స్. మరి ఈ విషయంలో అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై.